సర్వేభ్యో నమో నమః. సనాతన సంస్కృతంలో ఈనాటి సత్యం. మనము డైలీ రోజువారీ పనులలో ఎంత బిజీగా ఉంటాము అంటే మనము ముఖ్యంగా చేయవలసిన పనులను కూడా తర్వాత చేద్దాంలే అని పక్కన పెట్టేస్తాం. ఇక పండుగలు, హాలిడేస్ వీటిలలో వచ్చే పనులు అరుదు, ఇంకా ఎక్కువ. వాటికి తోడు మనం కూడా కొన్ని పనులని కల్పించుకుంటూ ఉంటాం. ఈ అన్ని పనులలో కూడాను ఏది ముఖ్యం, ఏది ముందుగా చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఎన్ని పనులు ఉన్నా సరే ముందు అన్నిటికంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అన్న విషయాన్ని ఒక శ్లోకం ద్వారా మన శాస్త్రానుగుణంగా తెలుసుకుందాం. శాస్త్ర ప్రకారం శ్లోకం వచ్చేసి, శతం విహాయ భోక్తవ్యం సహస్రం విహాయ స్నానం ఆచరేత్, లక్ష్యం త్యక్త్వా దాతవ్యం కోటిం త్యక్త్వా హరిం భజేత్. అంటే మనకు 100 పనులు ఉన్నా సరే అన్నీ పక్కన పెట్టేసి భోజన సమయం అయినట్లయితే ముందుగా భోజనం చేయాలి. లేదంటే అది మన ఆరోగ్యం మీద దాని ప్రభావం ఏంటో చూపిస్తుంది. కాబట్టి ఏమన్నారు శాస్త్రంలో, 100 పనులున్నా సరే అన్నీ పక్కన పెట్టేయాలి, ముందుగా భోజనం సమయానికి భోజనం చేసేయాలి. ఆ తర్వాత సహస్రం విహాయ స్నానమాచరే, అంటే 1000 పనులున్నా సరే అన్నీ పక్కన పెట్టేసి స్నానం సమయానికి ముందుగా స్నానం చేసేయాలి. అలాగే లక్ష్యం త్యక్త్వా దాతవ్యం, 1,00,000 పనులున్నా సరే ఎవరికైనా మీరు కానీ ఏదైనా ఇస్తాను అని మాట ఇచ్చినట్లయితే మీరు ముందుగా 1,00,000 పనులున్నా అన్నీ పక్కన పెట్టేసి ఆ వస్తువుని వాళ్లకు ఇచ్చేయాలి. లేదంటే మనసు మారిపోయే అవకాశం ఉంటుంది. దాంతో మనం ఏదైతే పుణ్యకార్యం చేయబోయామో దాని నుండి వంచితులం అయిపోతాం. మనకు మనమే ఇవన్నీ చేసుకుంటాం. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది, 1,00,000 పనులున్నా సరే అన్నీ పక్కన పెట్టేసి ముందుగా ఏదైతే నువ్వు ఎవరికైతే ఇస్తాను అని అనుకున్నావో దానిని, ఆ పనిని పూర్తి చేసి దానిని ఇచ్చేసేయి. ఆ తర్వాత ఇంకేమంటున్నారు, కోటిం త్యక్త్వా హరిం భజేత్. 1,00,000 పనులున్నా సరే పూజా సమయం అయ్యింది అనుకుంటే, భజన సమయం అయ్యింది అనుకుంటే ముందుగా ఆ పూజలో పాల్గొనాలి. ఆ పూజ మనమే చేస్తున్నట్లయితే ముందుగా ఆ భగవత్ కార్యాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాతే ఇతర పనులు. ఎంత చక్కటి శ్లోకము. భోజనం గనక సమయానికి చేయకపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే స్నానం సమయానికి దాటేసినట్లయితే తర్వాత ఆ స్నానము చేయడానికే ఇష్టం అనిపించదు, లేట్ అయిపోయింది అనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాగే ఎవరికైనా మనం ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు వెంటనే ఇచ్చేయకపోతే మనసు మారే అవకాశాలు ఉన్నాయి. దాంతో మనం ఏదైతే పుణ్యకార్యం చేయబోయామో, ఏదైతే పుణ్యాన్ని సంపాదించుకోబోయామో దాని నుండి వంచితులం అయిపోతాం. అలాగే భగవత్ సమయానికి, ఈశ్వరుణ్ణి స్తుతించే సమయానికి మనం ఆ పని చేయకుండా ఇంకే పనులు చేసినా కూడాను ఈ జీవితంతోనే అసలైన మోక్ష మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం నుండే మనము చ్యుతులమైపోతాం. అంటే దారి తప్పిపోతాం. భగవంతుని వైపు వెళ్ళాల్సినటువంటి అడుగులు ఇంకెటో వెళ్ళిపోతాయి. సో మనము దారి తప్పినట్లే. కాబట్టి ఏ సమయానికి ఏది చేయాలని మనం నిర్ణయించుకున్నామో, లేదా శాస్త్రాలలో నిహితమై ఉందో, శాస్త్రాలలో చెప్పబడిందో దానికి అనుగుణంగానే మనము నడుచుకోవాలి. ధన్యవాదాలు.